హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మై హోమ్ యాక్టివిటీస్. సో ఇవాళ నేను హై ప్రోటీన్తో ఉన్న ఈ శనగల కూరనైతే చూపిస్తానండి మీకోసము. సో ఈ తెల్ల శనగలు తెలుసు కదా, మార్కెట్లో దొరుకుతూ ఉంటాయి. వీటిని ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి. ఒక కప్పు వరకు తీసుకున్నాను నేను ఇక్కడ. సో చూస్తున్నారా, మార్నింగ్ అంతా కూడా బాగా నానిపోయి ఉంటాయి. సో ఇప్పుడు వీటిని మనము ప్రెషర్ కుక్కర్లోకి వేసేసుకొని రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా పసుపు వేసుకొని ఇవి శనగలన్నీ కూడా మునిగేంత వరకు వాటర్ను అయితే పోసుకొని మనము మూత పెట్టి స్టవ్ మీద ఒక 3 నుండి 4 విజిల్స్ వరకు రానియాలండి. సో అప్పుడు ఆల్రెడీ మెత్తగా నాని ఉంటాయి కాబట్టి 3 నుండి 4 విజిల్స్ సరిపోతాయి. సో ఇంకా సాఫ్ట్గా కావాలనుకున్న వాళ్ళు ఇంకొక 2 విజిల్స్ ఎక్కువ పెట్టుకోవచ్చు. సో చూస్తున్నారు కదా, ఇలా ఉడికిపోయి ఉండే వాటికి మనం పోపు వేసుకుందాం. దానికోసం ఒక బిర్యానీ ఆకు, చెక్క, లవంగాలు, 2 నుంచి 3 వరకు టమాటా ముక్కలు, ఉల్లిపాయలు చిన్నగా కట్ చేసి తీసుకోవాలి, కరివేపాకు, కొత్తిమీర. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర, ఆవాలు, అలాగే బిర్యానీ ఆకు, చెక్క, లవంగాలు, కొద్దిగా కరివేపాకు, అలాగే మనం కట్ చేసి పెట్టుకున్నాం కదండి ఉల్లిపాయ ముక్కల్ని, అలాగే టమాటా ముక్కల్ని, ఈ రెండింటిని కూడా ప్యాన్లోకి వేసేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇవి పచ్చివాసన పోయి బాగా దగ్గరకు వచ్చిన తర్వాత మనము రుచికి సరిపడా కారం వేసుకుందాము. సో ఇవి మగ్గడానికి నేను లైట్గా ఉప్పు వేస్తున్నాను. ఉప్పు వేసి మూత పెట్టేశాను. సో ఇప్పుడు బాగా దగ్గరకు వచ్చేసాయి కదా, మనం ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కారం, అలాగే కొద్దిగా జీలకర్ర పొడి, కొద్దిగా ధనియాల పొడి, వీటన్నింటినీ కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకుందాము. నేను ఇక్కడ ఇంకా సాల్ట్ ఎక్స్ట్రాగా ఎక్కడ యాడ్ చేయలేదండి, ఎందుకంటే ఆల్రెడీ శనగల్లోకి వేసేసాము, అదే సరిపోతుంది. సో పోపు మొత్తం వేగిన తర్వాత మనము ఈ శనగలన్నింటినీ కూడా ఇందులోకి వేసేసుకోవాలి. అలాగే కొంచెం కొత్తిమీర వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ మసాలా పట్టేంతగా. సో 2 నిమిషాలు మూత పెట్టి సిమ్లో ఉడికించుకుంటే ఫ్లేవర్స్ అన్నీ బాగా పడతాయి. మన శనగల కర్రీ అయితే రెడీ అయిపోతుందన్నమాట. ఈ కర్రీ చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది. సో ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి మన ఛానల్ని అయితే ఫాలో చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయ్స్.